స్టార్ గా విజయ్ దేవరకొండ ఏప్రిల్ 5కి రాబోతున్నాడు. హాలిడే సీజన్ కాబట్టి కలిసొచ్చే టైంలో కాసుల వర్షం కురిపిస్తానంటున్నాడు. కానీ ఈలోపే డీజే టిల్లు సీక్వెల్ రూపంలో రీసౌండ్ చేస్తే అది కొంతవరకు ఫ్యామిలీ స్టార్ కి పంచిచ్చే ఛాన్స్ ఉందా? అది కాకుండా మలయాళం మూవీ రూపంలో ఫ్యామిలీ స్టార్ కి మరో షాక్ రెడీ అవుతోందా? ఫ్యామిలీ స్టార్ మూవీ దేవర రావాల్సిన ముహూర్తానికి రావటం, ఈ సినిమా వస్తున్న టైంలో పోటీగా పెద్ద మూవీస్ ఏం లేకపోవడంతో రౌడీ స్టార్ లక్కీ అన్నారు. వేసవి సెలవులు బాగా కలిసొచ్చే ఛాన్స్ ఉందన్నారు. కానీ సడన్ గా లెక్కలు మారుతున్నాయి. టిల్లు స్క్వేర్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో నడుస్తున్నాయి. ఇక ఈ సినిమా ఏ మాత్రం బాగున్నా ఒక వారమేంటి 2-3 వారాల పాటు వసూళ్ల మోతకు ఛాన్స్ ఉంది. అదే జరిగితే టిల్లు సౌండ్ కి ఫ్యామిలీ స్టార్ జోరు తగ్గొచ్చంటున్నారు. టిల్లు స్క్వేర్ ఎంత బాగున్నా వారం గ్యాప్ తో ఫ్యామిలీ స్టార్ వస్తోంది కాబట్టి ఆ ఇంపాక్ట్ తగ్గొచ్చు. పరశురామ్తో విజయ్ ది హిట్ కాంబినేషన్ అవటం ఫ్యామిలీ డ్రామా కాబట్టి సక్సెస్ మినిమం గ్యారంటీ కావటం చూస్తే సిద్ధు పోటీ విజయ్ కి పెద్ద ఇబ్బందేం కాదన్నారు. కానీ రియాలిటీ మరోలా కనిపిస్తోంది. ఇక ఫ్యామిలీ స్టార్ ని భయపెడుతున్న మరో అంశం మంజుమల్ బాయ్స్. ఈ మలయాళ మూవీ ఏప్రిల్ 6న రాబోతోంది. అంటే ఫ్యామిలీ స్టార్ వచ్చిన ఒక్క రోజుకే ఇది వస్తుందన్నమాట. అసలే మాలీవుడ్లో 200 కోట్లు రాబట్టిన సినిమా. మరి ఇక్కడ రిలీజ్ అయితే ఏమాత్రం బాగుందనే టాక్ వచ్చినా ఫ్యామిలీ స్టార్ ఆడియన్స్ కి మరో ఆప్షన్ ఉంటుంది. అది కూడా ఒక రకంగా ఫ్యామిలీ స్టార్ జోరుకి బ్రేక్ వేసే అంశమే. ఫ్యామిలీ స్టార్ మూవీకి పెద్ద హీరోల సినిమాలతో పోటీ లేదు. వేసవి సెలవులు కలిసొచ్చే ఛాన్స్ ఉండటం మంచి విషయమే అయినా ముందు నుయ్యి వెనక గొయ్యిలా 2 మీడియం రేంజ్ మూవీస్ మాత్రం ఫ్యామిలీ స్టార్ కి పంచిచ్చేలా ఉన్నాయి.